ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అండ్ అఫ్ కోర్స్ అబోవ్ ఆల్ ఏ చిన్న సమస్య వచ్చినా సొంత కవిత్వం, సొంత వైద్యం చేసుకోకుండా మనకి లంగ్స్కి స్పెషలిస్ట్ అయిన పల్మనాలజిస్ట్ని సంప్రదించడమే ఉత్తమం. అది కరెక్ట్ అండి. ఎనీ కాఫ్ మీకు ఏ దగ్గున్నా కూడా 2 వారాలకి మించి ఉంది అంటే మటుకు మీరు డెఫినెట్గా పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జలుబు చేసి దగ్గు రావచ్చు, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి, బట్ అవన్నీ మ్యాక్సిమం 2 వీక్స్లోనే సెటిల్ అయిపోతాయి. సో 2 వీక్స్లో సెటిల్ అవ్వట్లేదు అంటే దెర్ ఈజ్ సంథింగ్ బిగ్. దాన్ని మనం డయాగ్నోస్ చేయాలంటే మీరు పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఏదో కాఫ్ సిరప్ తాగాను బాగుంది, ఈ రోజుకి బాగుంది, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ దగ్గు వస్తుంది. ఆ కాఫ్ సిరప్ లో కూడా వెరైటీస్ ఉన్నాయి కదా సార్, చాలా వెరైటీస్. చాలా మనకి కాఫ్ సప్రెసెంట్స్ ఉంటాయి, బ్రాంకో డైలేటర్స్ ఉంటాయి, ఇంకా మ్యూకోలైటిక్ అవన్నీ అంటారు కదా, మ్యూకోలైటిక్స్ ఉంటాయి. అండ్ కోడిన్ బేస్డ్ సిరప్స్ ఇప్పుడు బ్యాన్ చేసేసారు. కోడిన్ బేస్డ్ యాక్చువల్లీ దే ఆర్ వెరీ గుడ్ కాఫ్ సిరప్స్ అనమాట. అంటే కాఫ్ సప్రెసెంట్స్గా బాగా పనిచేస్తాయి. బట్ మన వాళ్ళు దాన్ని అబ్యూజ్ చేయడం స్టార్ట్ చేసేసరికి గవర్నమెంట్ హ్యాస్ బ్యాన్డ్ ఇట్. అండ్ దెన్ లిమిటెడ్గానే దొరుకుతున్నాయి అవి. సో రకరకాల కాఫ్ సిరప్స్ ఉన్నాయి. సో కాఫ్ సిరప్ అన్నిటికీ ఒకటే కాఫ్ సిరప్ కూడా సరిపోదు. మనకి మెడికల్ షాప్లో అడిగితే ఒకటే స్టాండర్డ్ ఆస్కారిల్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఆస్కారిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ డిఫరెంట్ ఆస్కారిల్ ఎల్ఎస్ అంటాము, ఆస్కారిల్ అంటాము, ప్లెయిన్ ఆస్కారిల్. సో డ్రై కాఫ్కి ఒక సిరప్ ఉంటుంది, వెట్ కాఫ్కి ఒక సిరప్ ఉంటుంది, మ్యూకస్ రావట్లేదంటే మ్యూకోలైటిక్ సిరప్స్ సపరేట్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ సెడేటింగ్, నాన్ సెడేటింగ్, మళ్ళీ డయాబెటిక్స్కి షుగర్ ఫ్రీ సిరప్స్. సో అది ఇంకో సబ్జెక్ట్. అదంతా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఏదో వచ్చిందని తీసేసుకోవడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. డాక్టర్ని సంప్రదించే వేసుకోవాలి కాఫ్ సిరప్. అంటే దగ్గు అన్నది ఒక సిమ్టమ్ లాగా కన్సిడర్ చేయట్లేదు ఎవరు. ఏముందిలే ఆ మాత్రం దగ్గు రాదా, దగ్గు రాదా అన్నది. అది కూడా ఒక డిజీజ్కి సంబంధించి సిమ్టమ్ అని మనం రియలైజ్ అవ్వట్లేదు. పేషెంట్లను మేము అడిగితే కూడా దగ్గు ఉందమ్మా అంటే మామూలుగా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి మామూలు దగ్గేశారు అంటారు. మామూలుగా దగ్గు ఉండదు. మామూలుగా దగ్గు ఎందుకు ఉంటుంది? దగ్గు ఉంది అంటే ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎప్పటి నుంచి ఉంది అంటే మామూలు దగ్గేశారు అంటారు. అంటే దే ఆర్ ఆల్సో కన్విన్స్డ్ దట్ కాఫ్ ఈజ్ లైక్ ఎ నార్మల్ సిమ్టమ్. అట్లా కాదు. కాఫ్ అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, జస్ట్ ఒక 3 days బ్యాక్ ఒక పేషెంట్ వచ్చాడు నా దగ్గరికి. వాళ్ళ అమ్మాయి పాపము బలవంతంగా తీసుకొని వచ్చింది. దగ్గు ఉంది, ఈయన పట్టించుకోవట్లేదు సార్, 2 months నుంచి దగ్గు ఉంది, పట్టించుకోవట్లేదు, వెయిట్ లాస్ అవుతున్నాడు అని అంటే, సరే ఏముంది నీకు దగ్గు అంటే, స్మోక్ చేస్తాను సార్, స్మోక్ చేస్తే ఎట్లయినా దగ్గు వస్తుంది కదా అంటాడు అనమాట. ఆ స్మోక్ చేసినప్పుడు కొంచెం దగ్గు వస్తుంది, ఆ దగ్గు ఎప్పటి నుంచో ఉంది, అది నార్మల్ దగ్గే, వీళ్ళే ఊరికి అనవసరంగా తీసుకొని వచ్చారు అనేసి. లేదు సార్ ఆయన వెయిట్ లాస్ అవుతున్నాడు అని వాళ్ళ కూతురు బలవంతంగా లిటరలీ లాక్కొని వచ్చింది. వెన్ వీ హ్యావ్ డన్ అన్ ఎక్స్రే అండ్ అదర్ థింగ్స్, ఇట్ టర్న్డ్ అవుట్ టు బి లంగ్ క్యాన్సర్. అండ్ పేషెంట్ హిమ్సెల్ఫ్ నెవర్ కన్సిడర్డ్ ఇట్ యాజ్ ఎ సిమ్టమ్. నాకు దగ్గు అంటే అది నార్మల్గా దగ్గు, వెయిట్ లాస్ అంటే ఈ మధ్య కొంచెం తినట్లేదు సార్ అంతే. అంటే ఆ సెల్ఫ్గా వాళ్ళు ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు. కానీ నిజంగా చెప్పాలంటే ఆనెస్ట్ ఏంటంటే సార్, అంటే ఆల్దో డాక్టర్స్ హ్యావ్ బికమ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ అంటే అప్రోచబుల్ నౌ. అసలు ఒక పెద్ద తలకాయ నొప్పి సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావడం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అందులో లంగ్స్తో గేమ్స్ ఆడకూడదు. చిన్న ఏదో అంటే ఎక్కడో చిన్న మొట్టమొచ్చో లేకపోతే వస్తే అది వేరు, కానీ లంగ్స్ వైటల్ ఎనర్జీ ఆఫ్ వైటల్ సోర్స్ ఆఫ్ లైఫ్ కదా సార్. ఒక నిమిషం గాలి ఆడకపోతే అయిపోయింది అంతే కదా. సో అంటే కానీ లంగ్ సిమ్టమ్స్ని చాలా లైట్గా తీసుకుంటారు. అదే అందుకనే ఎందుకంటే అది ఎక్కువ ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కడుపు నొప్పి ఉందనుకోండి, మీరు నొప్పి ఉంటే చచ్చినట్టు పరిగెత్తుతారు. లేదు వామిటింగ్స్ అవుతున్నాయి, ఒకరోజు ఎన్ని రోజులు కూర్చుంటాం వామిటింగ్స్ అవుతుంటాయి, లేకపోతే డయేరియా ఉంది ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం. వేరే సిమ్టమ్స్ ఏంటంటే అవి వాళ్ళు దాన్ని లాక్కొని వస్తాయి డాక్టర్ దగ్గరికి. బట్ లంగ్ వరకు ఏంటంటే మీకు ఆయాసం మరీ గాలి ఆడనంత పరిస్థితి వస్తే, లేకపోతే దగ్గు మీ నిద్రని డిస్టర్బ్ చేస్తుంది, అందరినీ డిస్టర్బ్ చేస్తుంది అన్న పరిస్థితి వస్తే తప్పించి రావట్లేదు. ఫస్ట్లో కొంచెం దగ్గున్నా కూడా ఎవరు రారు, కొద్దిగా ఆయాసంగా ఉన్న ఇట్లా ఎగ్జర్షనల్ డిస్నియా అన్నా కూడా రారు. అది పెరిగి పెద్దదైన తర్వాత ఎప్పుడైతే ఊపిరి ఆడట్లేదు అనిపిస్తుందో అప్పుడు వస్తాయి. అప్పటికంతా పుణ్యకాలం దాటిపోయి ఉంటుంది. సో ఎనీ సిమ్టమ్ని నిర్లక్ష్యం చేయకండి. నేను అదే చెప్తాను, ఎనీ సిమ్టమ్ మోర్ దెన్ 2 weeks ఉంది అంటే అది దాన్ని మీరు రొటీన్గా తీసుకోవద్దు, సొంతంగా యాంటీబయాటిక్స్ వాడకూడదు.
కొంచెం గొంతు నొప్పి ఉంది, కొంచెం దగ్గు ఉందంటే ట్యాబ్లెట్స్ మేమే రాయం యాంటీబయాటిక్. మా దగ్గరకు వచ్చినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ థ్రోట్ పెయిన్ ఉంది 2 days నుంచి అని Gargle అంటే నేనే చేయమంటారు. యాంటీబయాటిక్ గార్గుల్ చేయండి అమ్మా, జస్ట్ ఒక సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాను, నొప్పి ఉందంటే ఒక ట్యాబ్లెట్ ఇస్తాను, యాంటీబయాటిక్స్ వద్దని చెప్తాను. వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్తారు, అజిత్రోమైసిన్ అంటారు, వాడు ఇచ్చే యాంటీబయాటిక్స్ ఏవో వాడు హైయర్ అజిత్రోమైసిన్ మామూలుగా అసలు Peppermint మింగేస్తున్నారు అందరూ అందరూ. కోవిడ్ పుణ్యం అని అందరికీ తెలుసు. ఎవ్రీబడి నోస్ హౌ మచ్ టు టేక్ అజిత్రోమైసిన్. అందరికీ తెలుసు. అసలు ఆల్మోస్ట్ గౌరవం పోయింది అజిత్రోమైసిన్ మీద. అజిత్రోమైసిన్ వేసుకోవాలి అలా. మీరు అనేది రైటే సార్. అదే అందుకని మేము తటపటాయిస్తాం యాంటీబయాటిక్ రాయాలంటే, వాళ్ళేమో వెళ్ళి పెప్పర్మెంట్ వేసుకున్నట్టు వేసుకొని వచ్చేస్తారనమాట. మా దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ ఆ ట్రయల్స్ అయిపోయి ఉంటాయి. ఆ ట్రయల్స్ అయిపోయిన తర్వాతనే మా దగ్గరకు వస్తున్నారు ఈ మధ్య అయితే. అంటే నిర్లక్ష్యం చేయకండి. లంగ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే క్రానిక్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ క్రానిక్ లంగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిన తర్వాత రివర్సల్ కష్టం అయిపోతుంది. సో లంగ్ కెపాసిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో అది పర్మనెంట్గా తగ్గిపోతుంది, అది మళ్ళీ రికవర్ చేయడం చాలా కష్టం. సో సిమ్టమ్స్ ఎనీ సిమ్టమ్స్ ఉన్నా మోర్ దెన్ 2 weeks ఉందంటే కూడా వచ్చేసేయాలి మీరు. చాలా ఎన్రిచింగ్ అండ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇంటరాక్షన్ టుడే విత్ యూ డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు. మళ్ళీ మరొక సందర్భంలో ఇతర అంటే స్పెసిఫిక్ ఎయిల్మెంట్స్ గురించి కూడా విల్ డూ అ సిరీస్ విత్ యూ డెఫినెట్లీ ఆన్ సాక్షి లైఫ్, బికాస్ చాలా మంది ఉపయోగపడుతుంది ఈ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా. అందులో పొల్యూటెంట్స్ ఇరిటెంట్స్ పెరుగుతున్నాయి రోజు రోజుకి, కాబట్టి తప్పకుండా మీతో ఇంటరాక్షన్ కోరుకుంటారు చాలా మంది. అసలు WHO ప్రకారంగా అయితే మన ఇండియాలో 14 cities ఉన్నాయి వెరీ పొల్యూటెడ్ సిటీస్. హైదరాబాద్ లేదుగా? డెఫినెట్గా ఉంటుంది 14 cities అంటే. ఇట్ ఈస్ అమంగ్ టాప్ 5లోనే ఉంటుంది నాకు తెలిసి. వెరీ డిస్టర్బింగ్ సార్, బట్ ఎనీవే మీలాంటి గొప్ప మంచి డాక్టర్లు ఉన్నప్పుడు నథింగ్ టు ఫియర్ అండ్ వరీ. నమస్కారం. నమస్కారం.